మా మేడం సడన్ గా కాల్ చేసి బండి స్టార్ట్ చేయనేసరికి ఏం జరిగిందని భయపడి కార్లో కూర్చొని ఈ రోజు నుంచి నీకు పండగేలే అని చెప్పింది. అసలు ఎందుకు అలా అనిందో నాకైతే అర్థం కల స్కూల్ దగ్గరికి తీసుకొచ్చింది. కువైట్ లో గవర్నమెంట్ స్కూల్స్ అనేటివి ఆడపిల్లలకు సెపరేట్ గా మగ పిల్లలకు సెపరేట్ గా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న స్కూల్ వచ్చేసి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పెద్ద పిల్లలకి, ఆపోజిట్ లోనే 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలకి. ఇది ఇక్కడ ప్రతి స్కూల్లో కెమెరాలు అనేటివి ఉంటాయి. ఈ కెమెరాలకి పిల్లల పేరెంట్స్ కూడా యాక్సెస్ ఇస్తారనమాట. అంటే పిల్లల తల్లిదండ్రులు ఇంట్లోనే కూర్చొని పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా చూడొచ్చు. వీళ్ళ పిల్లల విషయంలో, ఆడపిల్లల విషయంలో పిచ్చ జాగ్రత్తలు తీసుకుంటారు. డ్రైవర్లు పార్కింగ్ చేసేటప్పుడు స్కూల్ దగ్గర జాగ్రత్త, సడన్ గా దూరేస్తూ ఉంటారు. నీ టైం బాగలేక వాళ్ళకి టచ్ అయినా సరే నీ పరిస్థితి ఎలా ఉంటుందో తర్వాత ఊహించలేం. వీళ్ళకి స్కూల్ పొద్దున్న 7 గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1 గంటకు అయిపోతుంది. నాకు తెలిసి ఆడపిల్లల స్కూల్ దరిదాపుల్లో కూడా మగ పిల్లల స్కూల్ ఉండదు. సంవత్సరానికి 12 నెలలు అయితే 6 నెలలు స్కూల్ ఉంటుంది. కోవిడ్ లో 6 నెలలు స్కూల్ ఉండదు. సెప్టెంబర్ లో స్కూల్ స్టార్ట్ అయ్యి డిసెంబర్ లో క్లోజ్ అయింది. ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి మళ్ళీ మేలో క్లోజ్ అవుతుంది. బడి జరిగేది 6 నెలలు మాత్రమే. అందుకే మా మేడం ఇంక 2 నెలలు స్కూల్ లేదు కదా, పండగ చేసుకో అని చెప్పింది. కానీ ఇక్కడ జరిగేది పండగ కాదు. స్కూల్ లేకపోతే అక్కడ ఇక్కడ తిప్పి డ్రైవర్ కి 2 నెలలు పిప్పి తీస్తారు. వీళ్ళ ఆడపిల్లల విషయంలో తీసుకునే కేరింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.